హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మాన్స్టర్ 113 ఎపిసోడ్. జై విజ్ఞాన్కి మిదిన పెదవులు పువ్వుల్లా విచ్చాయి. మొహం రాల్చేస్తూ, చీచి, నేను బెగ్గని లవ్ చేయడం ఏంటి చండాలంగా అంటూ ఈసడించింది. మరి నన్ను లవ్ చేయడం ఏంటి పాపా? నా వెనక ఉన్న కోట్లు చూసా, లేక నా హ్యాండ్సమ్ బాడీని చూసా అని కళ్ళెగరేశాడు జై. మాటలు రాక బిత్తర చూపులు చూసింది. నా వైఫ్ అయితే నా డబ్బు, నా అందం చూసి లవ్ చేయలేదు. నా మనసు మాత్రం చూసింది. ఈ ఆస్తి, కంపెనీలు, స్టేటస్ ఏమీ లేకపోయినా అలాగే ప్రేమిస్తుంది. అందం కరిగిపోతుంది. ఆస్తి మీద నమ్మకం లేదు. లాస్ వస్తే నేలను దేకుతాము. మరి నువ్వేం చూసి ప్రేమించావో చెప్పు అని రెట్టించి, ఎనీవే ఈవినింగ్ వస్తా నా వైఫ్ని తీసుకొని. మీ డాడీతో నాకు మాట్లాడే పని ఉంది. యూ కెన్ గో అని యాటిట్యూడ్గా చెప్పాడు జై. నీకు పెళ్ళైనా బిడ్డలున్నా నిన్ను వదిలే ప్రసక్తి లేదు జై. ఐ స్టిల్ లవ్ యూ. నువ్వు నాకు కావాలి. ఈ మైత్రి ఆశపడితే ఏదైనా దక్కించుకుంటుంది. నిన్ను కూడా అంతే. ఇద్దరు భార్యలు ఉండటం ఏమీ నేరం ఘోరం కాదు. అయినా నేను ప్రేమిస్తున్నాను. దాన్ని వదిలేయ్. నన్ను చేసుకో. స్వర్గాన్ని చూపిస్తాను. మనం మ్యారేజ్ చేసుకుందాం. కమాన్ జై అంటూ అతని మీద పడి ఐ లవ్ యూ అంటూ ముద్దులు పెడుతూ రెచ్చిపోయింది. చేతులు పట్టుకుని తోసేస్తూ, ఏయ్ నీకేమైనా మదపిచ్చా? చీకొడుతుంటే సిగ్గు లేకుండా మీద పడతావేంటి అని పైకి లేచి, నీకు ఇలా కాదే అని లాగిపెట్టి ఒక్కటి పీకి కోడిమెడ పట్టుకున్నట్లు పట్టుకొని బయటకు నెట్టుకుంటూ వచ్చి రోడ్డు మీదకి విసిరి, మళ్ళీ నా కంట పడ్డావే అనుకో, చంపి పాతేస్తాను, మేనర్లెస్ బ్రూట్ అంటూ రౌద్ర వదనంతో అరిచాడు జై. నెట్టగానే రోడ్డు మీద పడి కోపంతో బుసలు కొడుతూ పైకి లేచి కళ్ళు లోటస్ ఫ్లవర్ అంత రెడ్గా చేసి, ఐ విల్ సీ యువర్ ఎండ్ అని కోపంగా అరిచింది మైత్రి. హలో, ఏంటిక్కడే ఉన్నావు అని చిటికి వేసి పిలవగానే తన ఊహ నుంచి బయటికి వచ్చి చిరు చెమటలు పోయిగా, నో, నేను ఆవేశపడితే జై నన్ను ఆఫీస్ నుంచి నెట్టేస్తాడు. అస్సలు కోపం తెప్పించకూడదు అని మనసులో అనుకుని ఒక్కసారి వచ్చి మీట్ అవ్వు ప్లీజ్ జై అంటూ గారాలు పోయింది. ఏయ్, రెస్పెక్ట్ ఏది? కాల్ మీ సార్. జై అని నాకు తెలిసిన వాళ్ళు నా భార్య తప్ప అడ్డమైన వాళ్ళు పిలిస్తే వీపు పమ్మరేగిపోతుంది. పో బయటికి అని అరిచాడు. దెబ్బకి హడలిపోయి పరుగులాంటి నడకతో వెళ్ళింది మైత్రి. చీచి, ఎదవనాస, నా పెళ్ళాం నన్ను దేకటం లేదని దీపం చుట్టూ తిరిగే పురుగుల్లా దాని చుట్టూ తిరుగుతూ నా పాటు నేను పడుతుంటే మధ్యలో ఇదొకతి పిత్తపరిగ మొహం వేసుకొని అని విసుక్కున్నాడు జై. ఇయర్ బడ్స్ తీస్తూ పెదవులు బిగించి ఫోన్ కట్ చేసి ప్రియాంకకు కాల్ చేసింది మిథున. లిఫ్ట్ చేసి, హలో మిథు, స్టార్ట్ అయ్యాను, 2 అవర్స్లో వచ్చేస్తాను అని చెప్పింది ప్రియాంక. నేను రానా ఎయిర్పోర్ట్కి అని అడిగింది మిథున. నోనో, నాకు బెంగళూరు తెలుసు, సో నేనే వస్తాను డార్లింగ్, బాయ్ అని కట్ చేసింది ప్రియాంక. ఎలా వినీత్, ఆఫీసులో జాయిన్ అవ్వాలి ఎలా అంటూ నుదుటిని వేళ్లతో నొక్కుంటూ తీవ్రంగా థింక్ చేస్తోంది మిథున. సీసీ మానిటర్ మీద మిథునని చూసి తెగ దించేస్తోంది నా కోడి మెదడు వేసుకొని. నైట్ సీన్ ఏమీ గుర్తుకు రాలేదు కదా, వస్తే నాకు పగలే గెలాక్సీ చూపిస్తుంది. ఒక్కసారి టెస్ట్ చేస్తే పోలే, నైట్కి టెన్షన్ ఉండదు అనుకుని ప్యూన్ని పిలిచాడు జై. ప్యూన్ వచ్చి ఎస్ఆర్ అన్నాడు. సిస్టమ్ చూస్తూనే మిథున మేడం రమ్మని చెప్పు అన్నాడు జై. ఎస్ఆర్ అని వెళ్ళిపోయాడు. ప్యూన్ చెప్పిన గంటకు వచ్చి డోర్ నాక్ చేసింది మిథున. పిలవగానే వస్తే దీని బలుపు తగ్గిపోయిందని నేనెక్కడ అనుకుంటానో అని ఇప్పుడు వచ్చింది తిప్పుకుంటూ అని మండిపడుతూ కమిన్ అన్నాడు జై. డోర్ తీసుకుని లోపలికి వచ్చి, పిలిచారా సార్ అంటూ సాగదీసింది మిథున. పిలిచి 1 అవర్ అయింది, నీకు ఇప్పుడు తీరుబడైందా అని యమా సీరియస్గా అడిగాడు జై. నా ఇష్టం, నాకు నచ్చినప్పుడు వస్తాను, అంత కష్టంగా ఉంటే జాబ్ నేను పీకేయండి అని బలుపుగా చెప్పింది మిథున. పళ్ళు పటపటా నూరాడు జయదేవ్. ఎందుకమంట, నీ ముందు బోలెడు ఆప్షన్ ఉంటే వాడుకోవచ్చు కదా సార్ అంటూ రాగాలు తీసింది. ఇచ్చిన బోర్డు సలహాకి థ్యాంక్స్, మీ బావకి కాల్ చేసి మెయిల్స్ పంపించాను, వర్క్ చూడమను అని సీరియస్గా చెప్పాడు. మీకు ఫోన్ లేదా, లేక అందులో రీఛార్జ్ లేదా? మీరే చేసుకోండి, నేను చేయను, కావాలంటే రీఛార్జ్ చేసి పెడతా అని గీరగా అంది మిథున. ఏంటే ఎడ్డవంటే తెడ్డవనాలని బాగా ఫిక్స్ అయి వచ్చినట్లున్నావు అని ఐబ్రో వేవ్ చేశాడు. లేట్ క్యాచ్ అని పెదవి మూలకి పెట్టింది మిథు. నేను లేస్తే చూసుకో, అరిచి గీపెట్టినా వదలను, ఎదవ నీకు దొబ్బుతే అని గుర్రుగా చూశాడు. అసలు నీకు వర్క్ చేసే మూడుందా, లేక ఆఫీస్ గర్ల్ సొల్లు వేయడానికి వచ్చావా? ఇప్పటిదాకా షోపీస్తో పులిహార కలిపావు, ఇప్పుడు నన్ను పిలిచి సతాయిస్తున్నావు. నీకు వేరే పని పాట లేదా పాపలతో సోది చెప్పడం తప్ప? నీ అయ్యా, నేను సోది చెప్పానే అంటూ బుడుంగుని చైర్ నుంచి లేచాడు. వెనక్కి అడుగులు వేస్తూ డోర్ వైపు పారిపోవాలని చూసింది మిథున. రిమోట్తో డోర్ లాక్ వేసేసి, ఎక్కడికే పరుగులు తీస్తున్నావు ఉడత పిల్లలా అంటూ షర్ట్ స్లీవ్స్ మడత పెట్టుకుంటూ వచ్చాడు. ఇదిగో, నా మీద చెయ్యి పడిందో నీకు దొరవే, మా డాడీతో చూసుకో అని వేలు చూపించింది.
తన పొడవాటి చేతిని చాపి మిథునను అందుకుని దగ్గరకు లాక్కున్నాడు జై. చేతులతో కొడుతూనే లీవ్ మీ అంటూ గింజుకుంది. అబ్బా ఆగవే బాబు, మిడతలా మెదలకు అని మెడవంపులో మొహం పెట్టి ఆమె మేని ఫ్రాగ్రెన్స్ ని గాఢంగా పీల్చి మిస్ యూ అంటూ పెదవులు అద్దాడు జై. చంపుతా ముద్దులు పెడితే అని కరిచింది. నా పెళ్ళాన్ని నేను ముద్దాడతా, హక్ చేసుకుంటా, ఇంకా ఏమైనా చేసుకుంటాను, నీకెందుకే మధ్యలో దూలబెండకాయ ఇలా ఎగురుతున్నావు అని చెక్కిళ్ళ మీద పెదవులతో రాశాడు. బోడి లాజిక్లు లాక్కే హక్కుని చూపిస్తే మూతి మీద వాత పెడతాను అంటూ చెలరేగింది. నైట్ అంతా నిద్ర లేదే, నేను ఇలా గట్టిగా హక్ చేసుకుని ఫుల్ స్లీప్ వేసేయాలని ఉంది, కొంచెం కోఆపరేట్ చేయవే డెవిల్ ప్లీజ్ అంటూ క్యూట్గా అడిగాడు. నొసలు ముడివేసి నైట్ నిద్రపోకుండా ఏం చేశావు అని డౌట్గా చూసింది. చిచి, నాలాంటి ఇన్నోసెంట్ని అనుమానిస్తే కళ్ళు పోతాయే, పాపం లెంపలు వేసుకో అని నవ్వి, రాత్రి నువ్వే నా డ్రీంలోకి వచ్చి తెగ అల్లరి చేశావు తెలుసా, ముద్దులు పెట్టి మురిపించావు, కౌగులింతలతో కవ్వించావు, అందమైన నీ చిరునవ్వుతో నన్ను విచలితుడిని చేశావు, అబ్బో చాలా చేసేవే అని గుంభనంగా నవ్వుకుంటూ చెప్పాడు. పక్కున నవ్వి గుడ్ జోక్ అని గుర్రుగా చూసి, నేను ఇవన్నీ చేశానా, అది నీతో అబద్ధాలు చెప్పినా అతికినట్లే ఉండాలి అని పెదవి విరిచింది మిథున. ఏ నేను డ్రీంలోకి అస్సలు రావటం లేదా, నిజం చెప్పవే, వచ్చి ఒక్క చిలిపి పని కూడా చేయలేదా అని ఇంటెన్సిడ్ లుక్తో అంటూ, మనసారా ప్రేమించావు కదే, నేనంటే లస్ట్ అన్నావు, నువ్వు లవ్ అనే దానివి కదా, ప్రేమంటే అంత త్వరగా చచ్చిపోతుందా, కోపం వస్తే ప్రేమను మర్చిపోతామా అని ఇరకాటంలో పెట్టాడు జై. నువ్వు లాజిక్లు లాగి మ్యాజిక్లు చేయాలని చూడకు, ఓకే, నేను అస్సలు మెల్ట్ అవను. నిజం ఒప్పుకోవే, నీ నోరు చెప్పకపోయినా ఈ కళ్ళు నాకు అన్నీ చెప్పేస్తాయి, నా కోసం వెతుకుతాయి, నేను కనిపించగానే అందంగా నవ్వుతాయి, నాకు చిన్న పెయిన్ కలిగినా గాబరా పడతాయి, వేల భావాలు పలికిస్తూ నాతో చాలా ఊసులు చెబుతాయే అని ఆల్చిప్పల్లా విప్పారని కళ్ళ మీద చిరుముద్దులు అద్ది నీకోటి చెప్పాలి అనుకుంటున్నానురా. ఐ లవ్ యూ అని చెప్పకు, ఎగరేసి తంతుంది నా బేబీ లస్ట్ అన్న నోటితోటే లవ్ అంటే అని పక్క నుండి ఇన్నడగారు సెటైర్ వేశాడు. నువ్వు బయటకు పో అని కరిచాడు జై. నువ్వు చెప్పాలనుకున్నది ఇదేనా అని కోపంగా అడిగింది మిథున. అబ్బా నిన్ను కాదే, నాకో భూతం కనిపిస్తుంది, పక్కనే ఉండి కాల్చుకు తింటోంది దాన్ని అని నవ్వాడు జై. చురుగ్గా చూస్తూ, నీకు మనుషులతో సహవాసం చేసే అలవాటు లేదా, భూతాలు ప్రేతాలతో మాట్లాడతావా, గుడ్ అని పెదవి కరువుగా తిప్పింది మిథున. ఈ సోగ కళ్ళతో మత్తుగా నన్ను మైపిపించేలా చూడాలి బేబీ, ఇలా చరుకొత్తలు విసరకూడదు అని పెదవుల మీద పెక్కిచ్చాడు జై. నా బేబీతో నన్ను భూతమని చెబుతావా, నిన్నేం చేస్తానో చూడు అంటూ రగిలాడు సోల్గాడు. పెదవులు చేత్తో తుడిచేసుకుంటూ, నీ మాయలో పడేంత పిచ్చిదాన్ని కాదు గాని ఆపేయి ఇంకా, రేపటి నుంచి ఆఫీస్కి రాను, నా ఫ్రెండు ప్రియా వస్తోంది, ఇద్దరం కలిసి వినీత్ కంపెనీలో జాబ్ జాయిన్ అవుతున్నాము అని గీరగా చెప్పింది. ఓ లిటిల్ బాయ్కి డెవిల్ పిల్లకి మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నావా, బాగుందమ్మా మిథునమ్మా, వాళ్ళిద్దరినీ కలపడానికి పానకంలో పుడకలా నువ్వెందుకే అక్కడికి పోవటం అని కళ్ళు ఎగరేశాడు జై. వాళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకుంటారని నీకు చెప్పానా, నువ్వే ఓ ఊహించేసుకోకు, నాకు తెలుసు గాని ఎదవనకరాలు దొబ్బకు, వాళ్ళిద్దరికీ లంక వేసే జోడెద్దులా సంసారం అనే బండిని సాఫీగా లాక్కుంటారు అంటూ నవ్వాడు జై. నీ బోడి సలహాకి థ్యాంక్స్, అయినా సరే నేను ఆఫీసులో ఉండను అంటూ పేచీగా అంది మిథున. నువ్వేమైనా గాన కోకిలు అనుకుంటున్నావేంటే, పాడిన రాగం పదే పదే పాడుతున్నావు అని యగాదిగా చూసి, నీకు పిచ్చి ఉందే బాబు, ఫస్ట్లో అయితే వేపకాయ ఎంత ఉండేది, ఇప్పుడు అది కాస్త పెరిగి పెద్ద అని చేతులు సాగేసి మరి ఇంత గుమ్మడికాయ ఎంత అయింది అని మంటగా అన్నాడు జై. నాకెంత పిచ్చి తిక్క ఉంటే నీకేం నష్టం అబ్బాయి, నా పిచ్చి నా ఇష్టం, నాకు ఎంతో కొంత ఉంది, నీకైతే మెంటల్ హాస్పిటల్లో చేర్పించేటంత ఉంది, అది గుర్తించి ముందు అని కోపంగా అంది మిథున. మొగుడితో సరదాగా సరసంగా మాట్లాడతారే, ఇలా మూతి ముక్కు వెరవరు నల్లి ఉల్లిపాయ మొహందానా, నీతో సరసం అది నేను, ఏం కలలు కంటున్నావు అని ఐబ్రో అప్ చేసింది. డైలీ డ్రీమ్స్ వేసుకుంటున్నాను, బట్ అది నిజం కూడా చేసుకుంటాను అతి త్వరలో, వెయిట్ పాపా అని బొగ్గ మీద తడి పెదవులు అద్దాడు జై. ఏహే వద్దంటే ముద్దులు పెడతావు, ముక్కు మీద గుద్దుతా, ఇంకోసారి అడ్వాన్స్ అయ్యేవంటే అని పిడికిలు బిగించి ముక్కు వరకు తీసుకొచ్చింది. కొట్టవే, నీకు అడ్డమే ఉంది చెప్పు, నువ్వు ఏం కావాలంటే అది చేసుకో, నా మీద పూర్తి రైట్స్ నీకున్నాయి, కావాలంటే ఓ 4-5 ముద్దులు కూడా పెట్టుకో, నేను అస్సలు ఫీల్ అవ్వను అని నాలుక బయటకు తీసి అల్లరిగా ఆడించాడు. 10 రోజుల నుండి పాచిపోయిన పప్పు మొహం వేసుకుని ఏం కులుకులు పోతున్నావో, అందరూ పీల్చేసిన చెరుకు పిప్పివు నువ్వు, నాకెందుకు, నాకేం అవసరం లేదు నీలాంటి సెకండ్ హ్యాండ్ పర్సన్,
నీ మీద తొక్కలో రైట్స్ ఎవరికి కావాలి? రైట్స్ అంటే రైట్స్. వంగదీసి గుద్దేవాళ్ళు లేక ఆటలు ఆడుతున్నాడు. తా చెడ్డకోతి వనమెల్లా చెడిపిందని నువ్వు వర్క్ చేయకపోగా మాది కూడా చెడదొబ్బుతున్నావు. చల్ హట్, నీ సోదికి మెల్ట్ అయ్యే ప్రసక్తే లేదు. కొయిలిపోతూ వచ్చింది ముచ్చుమొహంది. అదైతే నీకు కరెక్ట్గా సెట్ అవుతుంది. బాగా చూపించిందా? అంగాంగ వర్ణన చేసే ఉంటావు. ఏమైనా రసికరాజు కదా అని బారుగా సాగదీసింది మిథున. చిరునవ్వులు రువ్వుతూ, ఎందుకే అంత జలసి నీకు అని తన తలతో మిథున నుదుటిని ఢీకొట్టేసి, పీల్చేసిన పిప్పిన నైటు ఒక ట్రైల్ వేద్దామేంటి? నా స్టామినా ఏంటో చూద్దువుగాని. అన్‌రొమాంటిక్ ఫెలో. నీకేం తెలిసే పిప్పిలో ఉన్న కమ్మదనం? చూద్దువుగాని వెయిట్ అంటూ చెక్కిళ్ళు నిమురుతూనే, క్షమించలేవారా? ప్లీజ్ బంగారం, నీకు దూరంగా ఉండాలంటే మనసు ఏడుస్తోందే. నా బంగారానివి కదూ! ఈ ఒక్కసారికి ఎక్స్‌క్యూజ్ చెయ్. మళ్ళీ లైఫ్‌లో నువ్వు రిగ్రెట్ ఫీల్ అయ్యే తప్పు చేయండిరా ప్లీజ్ అంటూ బెగ్ చేశాడు జై. హతవిధి, ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావో. ఓడలు బళ్ళవుతాయంటే ఏంటో అనుకున్నా. ఇదే అనుకుంటా అని పక్క నుండి కిచకిచా నవ్వాడు సోల్గాడు. జై చేతులు తప్పించి అన్ని తప్పులకు క్షమాపణలు ఉంటే తప్పులు చేసుకుంటూనే వెళ్తారు. ఇప్పట్లో నిన్ను క్షమించే ఉద్దేశం నాకు లేదు. ఫ్యూచర్లో ఏమో చెప్పలేను. ముందు అను డెడ్ మిస్టరీ ఛేదించు. అప్పుడు ఈ పులిహార వేషాలు వేయ్. లాస్లో ఉన్న కంపెనీని ఓన్ చేసుకోవటం గొప్ప కాదు. దాన్ని లాభాల బాటలు పట్టించి చూపించడం గొప్ప. ముందు అది చూడండి మిస్టర్ జయదేవ్. మనదైతే మనకే దక్కుతుంది. మనది కాకపోతే మనం ఎంత ప్రాకులాడినా దరిచేరదు అని వెళ్ళింది మిథున. ఫ్లోర్ కాలుతో తన్ని, నీ మంకు పట్టే గాని నా మాటకు వాల్యూ లేదా? నువ్వు పక్కన ఉంటే అన్నీ సాధిస్తానే అంటూ అరిచాడు జై. డోర్ తీస్తూ నిర్లిప్తంగా నవ్వి, పో, నీ గేరేంటో నేను చూస్తాను. తప్పు చేశాను కాబట్టే ఇంతగా ప్రాకులాడుతున్నా. మరీ టెంపర్ దొబ్బుతోంది. నేను పట్టించుకోను ఇక నుంచి అని కోపంగా చిందులు వేశాడు జై. నిజమే, టెక్కు వెళ్ళబోస్తుంది. కేర్ చేయకు. ఎలా దారిలోకి రాదో చూద్దాం. నువ్వు ఉండవమ్మా. ఓ మధ్యలోకి దూరి మంట పెట్టేస్తున్నావు. ఫ్రెండ్, బేబీ మీద గుస్సా అవ్వకు. తన బాధలో న్యాయం ఉంది కదా అని మెల్లగా ప్యాంపర్ చేశాడు సోల్గాడు. అవును, దానికే బాధ ఉంది, నాకు లేదు. ప్రేమ విలువ దాని విలువ తెలిసేగా ఇంత తగ్గాను. ఎవరికీ తలవంచని దాన్ని కాళ్ళ దగ్గర తలవంచాను. అయినా గోరోజనం వెళ్ళబోస్తుంది. ఏం దానికే ఆత్మాభిమానం బొంగు బోషాను ఉన్నాయా? నాకు లేవా ఏంటి అని రైజ్ అయ్యాడు జై. తన పిఏ చెప్పింది విని వాట్ అంటూ అరిచాడు రాబర్ట్. వీడికి ఇండియా వచ్చాక మన గాలి ప్రభావం బాగా వంటబట్టినట్లుంది. చీటికి మాటికి అరుస్తూనే ఉన్నాడు. ఎస్ సార్, మీ గురించి ఎవరో ఎంక్వైరీ చేస్తున్నారని ఆఫీసర్ కాల్ చేసి చెప్పాడు అన్నాడు పిఏ. ఎవరు వాళ్ళు అని కోపంగా అరిచాడు. ఐ డోంట్ నో సార్, మన రైవల్స్ కావచ్చు. నో నో, వాళ్ళకంత ధైర్యం ఉండదు. ఈ రాబర్ట్తో పెట్టుకుంటే వాళ్ళకి పట్టిన గతి తెలిసే అంత సాహసం చేయరు. ఎవరో పూర్తి డీటెయిల్స్ కలెక్ట్ చేయి అని ఆర్డర్ వేశాడు. సార్, మనం ఇక్కడే ఉంటే డేంజర్. జయదేవ్ గురించి చిన్న క్లూ కూడా దొరకలేదు. అంత బిజినెస్ వదులుకొని ఎక్కడికి వెళ్లారో ఇన్ఫర్మేషన్ లేకుండా మనం ఇక్కడ ఉండి చేసేదేముంది అని అసహనంగా అడిగాడు పిఏ. మోనాకు జరుగుతున్నదంతా చాలా టెన్షన్ రేకెత్తించింది. సారథి బిజినెస్ వదిలి వెళ్ళాడంటేనే నమ్మేటట్టు లేదు. మిథునం తీసుకొని జైగాని అబ్రాడ్ వెళ్ళాడా? రాబర్ట్ కోసం తనకు నిజం తెలిసిపోయిందా అనే ఊహ రాగానే డార్లింగ్ అని కంగారుగా పిలిచింది. మోనా మళ్ళీ ఏం పుల్లలు పెడుతుందో అనే చిరాకు పుట్టి, మేడం, మీరు ఇంటర్ఫియర్ కాకండి, ఇది బిజినెస్ మ్యాటర్ అని కోపంగా అన్నాడు పిఏ. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నన్ను ఇంటర్ఫియర్ కావద్దనడానికి నువ్వెవడువరా అని తన అహాన్ని ప్రదర్శించింది మోనా. మోనా తనని అవమానిస్తున్నా రాబర్ట్ స్పందించకపోయేసరికి పిఏ హార్ట్ ఘోరంగా హార్ట్ అయింది. కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పిఏ. చా, నేనేం చెబుతావనుకుని ఏం వాగాను అని డార్లింగ్ అంటూ గోముగా పిలిచింది మోనా. వెంటనే ఆమె కంఠం నుంచి పీక పట్టుకున్నాడు రాబర్ట్. లేట్ రియాక్షన్ రాబర్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.